అనేనరం సింహకర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్విధం సమర్చ్య తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండలమాశ్రితోహం. తైత్రీయోపనిషత్తులో భృగువల్లి కుమారుడైనటువంటి భృగువు తండ్రి దగ్గరికి అధ్యాత్మ విద్యను తెలుసుకోవడం కోసం వెళ్ళాడు. ఆయన పరబ్రహ్మతత్వాన్ని గురించి బోధించాడు. బోధించి తరువాత పరబ్రహ్మ సర్వవ్యాపకము అనే విషయాన్ని తెలుస్తూ మధ్యలో కొన్ని ఉపాసనలు చెబుతున్నాడు. ఈ ఉపాసనలు చెబుతున్నాడు కానీ తద్వారా పరమాత్మ సర్వవ్యాపకమని చెప్పడంలోనే ఈ ఉపాసనలకు అన్నింటికి కూడాను తాత్పర్యం అన్నట్టుగా కనపడుతోంది. ఏమని చెబుతున్నాడు అంటే, కొన్ని మానుషోపాసనలు కొన్ని దైవోపాసనలు కూడా చెప్పారు ఆయన. వాట్లల్లో మానుషోపాసనలో వాక్కు యందు పరమాత్మ క్షేమరూపంగా ఉంటాడని, అలాగా చెబుతున్నారు ఆయన. దాంట్లో మాట్లాడుతూ అన్నోపాసన కూడా వారు ఎక్కువగా వివరించారు. దాంట్లో అన్నాన్ని అనేక రకాలుగా వివరిస్తూ ఆ స్వరూపాన్ని గురించి, దాన్ని ఎలా మనం ఉపాసన చేయాలో ఆ విధానాన్ని అంతటిని కూడాను చెబుతూ వచ్చారు. అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు. అన్నబ్రహ్మోపాసకుడికి ఇది వ్రతం అని అన్నారు. అలాగే అన్నాన్ని ఎప్పుడు కూడాను పరిహరించకూడదు, అది కూడా అన్నబ్రహ్మోపాసకుడికి వ్రతం అని చెప్పారు. ఈ వ్రతం, ఈ నియమాన్ని అనుష్ఠించిన వారికి ఉండేటటువంటి ప్రయోజనాలు కూడా వారు లోకంలో గొప్ప ఖ్యాతిని పొంది ప్రజాపశు బ్రహ్మవర్చ సంపత్తితో తులతూగుతూ ఉంటారు అని కూడా అన్నారు. లోకంలో అన్నం అనేటటువంటిది సమస్త జీవకోటికి ఆధారమై ఉంటుంది కనుక ప్రాణాన్ని నిలపడం కోసం కూడా అన్నమే ఆధారంగా ఉంటుంది కనుక దాన్ని నువ్వు సేకరించు, సంపాదించు, కానీ దాని పట్ల ఔదాసీన్యాన్ని వహించమోక అని అంటూ అన్నం బహుకుర్వీత తద్వ్రతం పృథివీవా అన్నం ఆకాశోన్నాద పృథివ్యామాకాశ ప్రతిష్ఠిత ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సజ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నారు. నీవు అన్నాన్ని వీలైనంత శాస్త్రీయ మార్గంలో సంపాదించు. అన్నం బహుకుర్వీత అని అంది కదా అనే ఉద్దేశంతో అశాస్త్రీయంగా తోచిన విధానంగా మాత్రం నువ్వు సంపాదించద్దు. ఎందుకంటే అన్నం పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అని మనకి ఇదివరకు ఆనందవల్లి చెప్పింది. పృథివీలోంచే కదా నీకు ఓషధులు, అన్నము అన్నీ కూడా పుట్టేది. కాబట్టి కారణకార్యాలకి రెండింటికి అభేదమే కదా మనం చెబుతాం. కాబట్టి భూమే అన్నం అనుకో. అన్నాదం ఏమిటి అంటే మధ్యలో ఉన్నటువంటిది అన్నాదం అని అంటూ ఉంటాం మనం. మధ్యలో అగ్ని మనకి శరీర మధ్యలో ఉన్నాడు, ఆయన అన్నం తింటూ ఉంటాడు కదా చెబుతూ ఉంటాం. ఈ పృథివీ అంతరిక్ష పాతాళాది సమస్త లోకాల మధ్యలో ఉంటుంది కాబట్టి శరీరం అన్నాదం అని ఒక చోట అన్నప్పుడు
అన్నం లోపల ఉండగా పైన ఉన్నటువంటి శరీరం అన్నాదం అని చెప్పినట్టుగా పృథివీకి అటు ఇటు పైన ఉన్నటువంటి ఆకాశం అది అన్నాదం. ఇక్కడ కూడా ఆకాశోన్నాద అనంటూ దీని యందు అది దాని యందు ఇది అన్యోన్యము సుప్రతిష్ఠితమై ఉంటున్నాయి. పృథివీ ఉంటే అన్నం ఉంటుంది, ఆకాశం ఉంటే పృథివీ ఉంటుంది, లేకపోతే పృథివీ ఉండదు. ఈ విధానంగా అన్నోపాసన అంటే ఆకాశం అన్నాదమని పృథివీ అన్నమని ఈ విధానంగా ఉపాసన చేసినటువంటి వారికి ఫలం ప్రజా పశు సంపత్తులు అవన్నీ కూడాను అన్నారు. అందుకోసమనే మన దగ్గర కొద్దో గొప్ప అన్నం ఉన్నప్పుడు ఈ అన్నోపాసకుడికి ఇంకో నియమం కూడా చెప్తున్నారు. నకంచన వసతవు ప్రత్యాచక్షీత తద్వ్రతం అంది. ఎవరైనా అతిథి వచ్చినట్లయితే వారిని నువ్వు ప్రత్యాఖ్యానం చేసి నువ్వు కాదని నిరాకరించద్దు. ఏదో ఉండటానికి వచ్చాడు ఒక అతిథి, కాస్త ఏదో నీకు తోచిన ఆహారం వాడికి పెట్టు. అందుకోసమని శాస్త్రీయ మార్గంతో అటువంటి వాళ్ళకి ఆహారం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి శాస్త్రీయ మార్గంలో కొంచెం ఆహారం సంపాదించడం కోసమే నువ్వు ప్రయత్నాలు చేయాలి. అరాధ్యస్మ అన్నమిచ్చాచక్షతే అని అంటోంది. వచ్చినటువంటి అతిథికి అన్నం ఉందని వెంటనే చెప్పు, భోజనం చేయండి, తప్పకుండా మీరు స్నానం అనుష్ఠానాదులు చేసుకోండి, సిద్ధంగా ఉంది భోజనం. అలా గౌరవంగా వారిని నువ్వు మాట్లాడు. ఎలాగైతే దూర్వాస మహర్షి పాండవుల అరణ్యవాస కాలంలో హఠాత్తుగా వచ్చాడు శిష్యులతో సహా, చాలామంది శిష్యులు. వారి భోజనం అయిపోయింది, అక్షయపాత్ర కూడా బోర్లించారు, ఇంకా అన్నానికి ప్రసక్తి కూడా లేదు. అయినా ధర్మరాజు గారు తమరు స్నానం చేసి ఆతిథ్యం తీసుకోవడానికి సిద్ధంగా, మీరు రండి, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పాడు. ఏమీ లేదు ఇంట్లో. అది శాస్త్రం అలా చెప్పింది. అంటే వాటికి అగౌరవపరచకుండా విశ్వాసం కలగజేయడం కోసమని అట్లా గౌరవించమని చెప్పడంలో తాత్పర్యం. ఆరాధ్యస్మ అన్నమిచ్చాచక్షతే, అన్నం అరాధి. ఏతద్వే ముఖతో అన్నగుమురాద్ధం ముఖతోస్మ అన్నగుమురాధ్యతే. ఆ తర్వాత కొన్ని నియమాలు చెబుతోంది అన్నదానం విషయంలో. అన్నదానం చాలా ప్రశస్తమైనటువంటిది. అది మనం వచ్చినవాడు చిన్న వయస్సులో ఉండొచ్చు, మధ్యమ వయస్సులో ఉండొచ్చు, అతిథి ఒకవేళ వృద్ధుడై ఉండొచ్చు, మనం చిన్న వయస్సులో ఉండొచ్చు, మధ్య వయస్సులో ఉండొచ్చు. అటువంటప్పుడు వారికి గౌరవాదులు కూడాను అట్లాగే తరతమభావాలతో మనం గౌరవించడం మంచిది. అలా చేసినట్లయితే మనకు కూడా యౌవనం తరుణంలోనూ వార్ధకంలోనూ యౌవనంలోనూ మనం ఏ రకంగా గౌరవించి అవతల వారికి అతిథి ఆహారం ఇస్తున్నావో అలాంటి గౌరవంతోనే మనం కూడా ఆహారాన్ని మనం పుచ్చుకుంటాం. నాదత్తం ఉపతిష్టతే అన్నాడు. యథాదత్తం ఉపతిష్టతే. నువ్వు ఎలా గౌరవిస్తే అలాంటి గౌరవంతోనే నీ జీవనం కూడాను, నీకు గౌరవం కూడా లభిస్తుంది. మనం విసుక్కుని కసుక్కుని అలా చేస్తే మనకు పెట్టేవాళ్ళు కూడా అట్టగే పెడతారు. అలా ఉండకూడదు అని చెప్పడం కోసమని కొన్ని నియమాలు చెప్పింది. ఈ పరిస్థితుల్లో తర్వాత మాట్లాడుతూ ఉంటుంది, ప్రపంచమంతా కూడా పరమాత్మ స్వరూపమే, బ్రహ్మస్వరూపం తెలుసుకో నువ్వు. అన్నం బ్రహ్మని చెప్పాను, ప్రాణం బ్రహ్మ అని కూడా చెప్పాను. ఇట్లా ఇదే కాదు, భగవద్గీతలో విభూత్యధ్యాయంలో పరమాత్మ చెప్పినట్టుగా నేను గుర్రాల్లో ఉచ్చైశ్రవస్సు నేనే, ఏనుగుల్లో ఐరావతం నేనే, ఋతువునాం కుసుమాకర ఋతువుల్లో వసంత ఋతువు నేనే అంటూ చాలా చెప్పారు. అంటే ఇంచుమించుగా అంతటా నేనే ఉన్నాను, నా స్వరూపమే అని మనందరికీ చెప్పడం కోసమని. అట్లా ఇక్కడ కూడా వాక్ క్షేమ ఇతి వాచి అన్నారు ఆయన.
వాగింద్రియం వాక్కు ఉందనుకో, దాంట్లో ఆయన క్షేమరూపంగా ఉంటారట బ్రహ్మ. క్షేమం అనేటటువంటిది మనకి యోగక్షేమాలు అని అంటుంటాం మనం. లభించినటువంటి ఆ పదార్థాన్ని రక్షించుకోవడం క్షేమం. ఆ రూపం అది చాలా మంచి మాట. ఆ రూపంతో అక్కడ ఉన్నట్టుగా నువ్వు భావించు. ఆ రకమైన ఉపాసన చేయి. క్షేమరూపేణ ఇంద్రియే బ్రహ్మ వర్తతైతి ఉపాసితవ్యం అన్నమాట దానికి అర్థం. యోగక్షేమ ఇది ప్రాణాపానయో. ప్రాణాపానాలు వాయు విశేషాలు, వృత్తి విశేషాలు లోపల ఉంటాయి. ఈ రెండూ కూడాను యోగక్షేమ రూపంగా తెలుసుకో వీటిని. యోగం అంటే అలబ్ధస్య లాభో యోగ. మనకు ఎదురుకు లభించినటువంటిది లభించినట్టయితే అది యోగం. నా యోగం బాగుందిరా అంటూ ఉంటాను చూడు. అలాగేదో మంచి నాకు అనుకోకుండా ఇంత డబ్బు వచ్చింది ఏదో అలా చెబుతూ ఉంటాం. అట్లాగే యోగక్షేమ ఇది ప్రాణాపానయో కర్మేతి హస్తయో. హస్తములందు కర్మరూపంతో పరమాత్మ ఉంటున్నట్ట. అంటే నువ్వు చేత్తో పూజ చేస్తున్నావు, హోమాలు చేస్తున్నావు. ఆ క్రియ హస్త నిర్వర్త్యం, హస్తం చేత చేయి తగినటువంటి పూజ హోమాదులు అవన్నీ వాటి యందు పరమాత్మ ఆ కర్మరూపంగానే పరమాత్మ ఉంటున్నారు. అదేదో ప్రత్యేకం ఒక క్రియ, మన హస్తం వేరు క్రియ వేరు, ఏదో చేస్తున్నాం అని ఇలాంటి భావం పెట్టుకోమోక. ఆ క్రియ అంతా పరమాత్మ స్వరూపంగా నువ్వు భావించు. అదే క్షత్రియుడైనట్టయితే యుద్ధం చేస్తాడు, ఆ యుద్ధక్రియ కూడా పరమాత్మే. లేకపోయినట్టయితే యుద్ధంలో శత్రువును సంహరించడం అనేటటువంటిది ఎలా సాధ్యమవుతుంది? అది కూడా పరమాత్మ. సాక్షాత్తు మరి కురుక్షేత్ర రణరంగంలో పరమాత్మే ఉండి దాన్ని నడిపించి శత్రువు నిర్మూలనం చేసి మహాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన కోసం ప్రయత్నం చేసినట్టుగా మనం మహాభారత సంగ్రామాన్ని మహాభారతం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. కర్మేతి హస్తయో గతిరితి పాదయో. పాదాల యందు నడుస్తున్నాం, గతి ఆయన గతిక్రియ, గమనం కూడా ఆయనే. అందుకోసమే ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరహాలు శంకర భగవత్పాదులు శివానందలహరిలో మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి అన్నారు. ఆ సంచార క్రియ ఉందే అదంతా కూడాను నా స్వరూపంగా నువ్వు భావించు. ఇక్కడ గతిరితి పాదయో అని అందుకే అంది. పాదములో గమనక్రియ ఉంది, ఆ క్రియ నీది కాదు, అది బ్రహ్మ. దాని యందు బ్రహ్మ దృష్టి పెట్టి నువ్వు చూడాలన్నమాట. అలా ఉపాసన చేయాలి. విముక్తిరితి పాయం. ఇది కాక ఇంకా మన శరీరంలో మలినంగా మారినటువంటి పదార్థం అది విసర్జన జరుగుతున్నది, అలాంటి క్రియ కూడా పరమాత్మ స్వరూపమే. అసలు నీకు మిగిలిందేం లేదనమాట ఈ ప్రపంచంలో. అంటే శుభమైనటువంటివి అని అశుభం కాదని కాదు, మొత్తం జగత్తంతా కూడా ఆయనదే తప్ప ఆయనకంటే వేరు లేదు అని మానుషీ సమాజ్ఞ అని చెప్పింది. ఇది మానుషీ సమాజ్ఞ. ఉపాసనా క్రియా విశేషాలు ఇవన్నీ కూడా మనుష్య అవయవముల యందు వాక్కు, అలాగే ప్రాణాపానములు, హస్తములు, పాదములు, పాయువు, ఏ అవయవముల యందు పరమాత్మ సుప్రతిష్ఠితంగా ఉన్నారు. దీన్ని బట్టి మిగతా అవయవముల యందు కూడాను ఆయా క్రియా విశేషముల యందు పరమాత్మ స్వరూపాన్ని మీరు ధ్యానం చేయండి అని అర్థాదుక్తం భవతి. అనుకోవాల్సిన మిగతావన్నీ కూడా మనం. అథ దైవీ, దైవ సంబంధమైనటువంటి ఉపాసన చెబుతున్నారు. తృప్తిరితి వృష్టౌ అన్నారు. అంటే అర్థం ఏమిటండి అంటే వృష్టి, వర్షం పడుతూ ఉంటుంది చూసారా,
దాని యందు తృప్తి రూపంతో పరమాత్మ ఉన్నట్ట. తృప్తి రూపం అంటే ఆ వర్షం మనకి మంచి తృప్తినిస్తుంది, ఆనందంగా ఉంటుంది. ప్రాణం పోతోంది, దాహం అవుతోంది, కాసిన మంచినీళ్ళు తాగితే ప్రాణం నిలుస్తుంది అనుకుని తాగి అబ్బా చాలా బాగున్నాయండి, తృప్తిగా ఉంది, హాయిగా ఉంది, ప్రాణం లేచిందండి అని అంటావు. అది పరమాత్మ స్వరూపం. అక్కడ పరమాత్మ దృష్టి పెట్టు నువ్వు తెలియలా. ఎందుకంటే ఆ వర్షం అన్నానికి కారణం, ప్రాణం నిలవటానికి కారణం, అన్నింటికి కూడా కారణం కదా. అందువలన ఆ తృప్తి అన్నం ద్వారా, జలం తాగటం, తద్వారా అన్నం వస్తే అది తినటం, ఇట్లా అన్నింటికీ కారణం అవుతూ ఉంటుంది అది వృష్టి. అందువలన దాని యందు తృప్తి రూపంగా పరమాత్మ ఉన్నట్టుగా ఉపాసన చేయి. బలమితి విద్యుతి, మెరుపు ఉంది, మెరుస్తూ ఉంటుంది ఆకాశం. ఆకాశంలో మేఘమండలంలో మెరుపు మనకి కనపడుతూ ఉంటుంది. దాని యందు నువ్వు బలం అనేటటువంటి రూపంతో పరమాత్మ ఉన్నారు నువ్వు అర్థం చేసుకో. తద్రూపేణ ఉపాసన చెయ్యి. అదేంటండి మెరుపుకి బలానికి సంబంధం ఏంటి అసలు అని మనకి అనుమానం తగులుతుంది. కానీ ఈ విషయంలో సహజంగా బలం అనేటటువంటిది వాయుదేవుడి దగ్గర ఉంటుంది. బలం ఆయనే కుమారుడైనటువంటి ఆంజనేయ స్వామిని, భీముడిని మనం చూస్తుంటాం. అసలు వాయువే ఒక ఎంత బలం కాకపోతే అవి వీచినట్టయితే ఎన్నో చెట్లు, మేడలు మొత్తం అన్నీ పడిపోవడమే. అంటే ఇంచుమించుగా బలం దానికే ఉంటుంది. మరి విద్యుత్తులో కూడా బలం అని అంటారేంటి నువ్వు? వైద్యుతం అంటే ఒకనొక అగ్ని. ఇది అసలు వైద్యుతాగ్ని అంటాం మనం. దాని యందు కూడా బలం అని మనం అర్థం చేసుకోవాలి. వాయు విశేషాల గురించి వర్ణిస్తూ ఒక చోట అరుణపాఠం చెప్పింది. అక్కడ కొన్ని వాయు విశేషాలు వర్ణిస్తూ వైద్యుత ఇత్యేకాదశ అనంది. వైద్యుత రూపమైనటువంటి ఒకనొక వాయు విశేషాన్ని వర్ణించింది. ప్రభ్రాజమాన అని మొదలెట్టుకుని యాశ్చవాసుకు వైద్యుతా రజితా పరుషా శ్యామా కపిలా అతిలోహితా అనంటూ మొత్తం వైద్యుత ఇత్యేకాదశ అని చివరిలో ఉంది. అది వాయు విశేషమే. నైనం వైద్యుతో హినస్తి ఏవం వేద అని తర్వాత మళ్ళీ మాట్లాడింది. ఆ ఏకాదశ వాయు విశేషాలు వారి స్త్రీలతో సహా, స్త్రీగణంతో సహా కలిసినటువంటి వాళ్ళు ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వారికి ఆ వైద్యుతం ఉందే, పిడుగు అది వారిని ఏం చేయదు అని చెప్పింది. ఆ విషయంలో వ్యాసమహర్షి ఓ మాట అన్నారట. సహోవాచ వ్యాసః పారాశర్య విద్యుద్వధమేవాహం మృత్యుమైచ్ఛమితి అన్నట్టు ఆయన మాట్లాడుతూ, అసలు మృత్యు అంటే నా దృష్టిలో ఆ పిడుగుపడి పోవటం ఉందే అదే మృత్యు అని నేను అనుకుంటున్నాను. అది చాలా నీచాతి నీచమైనటువంటి మృత్యు అని దాని ఇలా వర్ణనలన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి విద్యుత్ అంటే అది ఒక అగ్ని, వాయోరగ్ని ఉంది కాబట్టి వాయు సంబంధం దాంట్లో ఉంటుంది. దాని యందు బలరూపంతో పరమాత్మ ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోండి. లేకపోతే ఆ వధ ఎలా జరుగుతుంది? అది బలం వల్ల జరిగేటటువంటి పని అని అర్థం చేసుకోవాలి. అదొకటి. యశ ఇది పశుషు, పశువుల్లో అభిమాన దేవతలు ఉంటారు. వాట్లయందు కీర్తి రూపంతో పరమాత్మ ఉన్నట్టుగా వారిని ఆ రకంగా ఉపాసన చేయమని చెప్పింది శృతి. సహజంగా పశు సంపత్తు చాలా గొప్ప కీర్తినిస్తుందని, చాలా పశువుల్ని దానం చేస్తుంటాడు, గోవులు దానం చేస్తుంటుంటారని పురాణాల్లో, ఉపనిషత్తుల్లో మనకి ఎప్పుడు వినపడుతూ ఉంటాయి. ఆ పశు సంపదని ఎంతో గొప్పగా చెబుతుంటూ ఉంటారు. దానివలన మంచి కీర్తివంతుడు అన్నమాట, వాడు కీర్తి గలవాడు అవుతాడు. జ్యోతిరితి నక్షత్రేషు, వెలుగుతూ ఉంటాయి ప్రపంచంలో, ఆకాశంలో నక్షత్ర మండలం. వాటిలో అభిమాన దేవతలు ఉంటారు, వాటిలో జ్యోతిస్వరూపంతో పరమాత్మ ఉంటారని
అక్కడ పరబ్రహ్మ ఆ రూపంతో ఉన్నట్టుగా నువ్వు ఉపాసన చేయమని చెబుతోంది. ప్రజాతిరమృతం ఆనంద ఇత్యుపస్థే. అదే కాక పుత్రోత్పత్తి, దాని విషయంలో కూడాను అదంతా పరమాత్మ స్వరూపంగా నువ్వు భావించు. ఎందుకంటే పుత్రజననం తర్వాత పితృరుణం తీరే అవకాశం ఉంది. ఏషవా అణునోయః పుత్రీ యజ్వా బ్రహ్మచారివాసి అంటుంది కదా తైత్రీయం. అది పరమాత్మ స్వరూపం. అది ఆ రూపంగా నువ్వు అర్థం చేసుకో. ఆ రకంగా నువ్వు ఉపాసన చేయి. సర్వమిత్యాకాశే తత్ప్రతిష్ఠేత్యుపాసీత ప్రతిష్టావాన్ భవతి. తర్వాత మాట్లాడుతూ ఉంటుంది పరమాత్మ ప్రతిష్టాస్వరూపం. ఆయన సమస్త జగత్తుకి ఆధారం కదా. అటువంటి వాడు కనుక ఆయన్ని నువ్వు ప్రతిష్టాగుణం కలవాడిగా అర్థం చేసుకో. ఈ జగత్తంతకి కూడా ఆయనే ఆధారం, ఆయనే గతి స్థితి. మరి ఆధారం అంటే ప్రతిష్ట కదా. అవన్నీ కూడాను వారే కనుక, పరమాత్మే కనుక, బ్రహ్మ కనుక ఆ రూపంగా నువ్వు ఉపాసన చేయి. నువ్వు కూడా లోకంలో ప్రతిష్టావంతుడు అని కలవాడని చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మనం ప్రతిష్ట కలవాడు అని అర్థం చెప్పడంలో అంటే లోకంలో ఎవరైనా గొప్ప ప్రతిష్టతో ఉన్నాడు, ప్రతిష్ట గలవాడి ఉన్నాడంటే మనం ఏం చెబుతాం? ఉపాసకుడు చాలా గొప్ప మహాన్ భవతి అని మొట్టమొదట్లో వర్ణించింది. అంటే ధనంతో, కీర్తితో, ఆయుష్తో, సౌభాగ్యంతో, అన్నింట్లలోనూ అది లోకంలో ప్రతిష్టా కారణం. వారికి లోటేం లేదండి అని అందరూ కూడా ఆయన్ని ప్రశంసిస్తూ ఉంటారు. ఆయన జీవనానికి సమృద్ధిగా కావాల్సినటువంటి సౌకర్యాలు, ఐశ్వర్యం, ధనధాన్యాదులు అన్నీ కూడా ఉన్నాయి. అందువలన ఆయన ప్రతిష్టాగుణం కలవాడు అని చెబుతోంది. అదే తర్వాత తన్మహ ఇత్యుపాసీత అని తర్వాత మాట్లాడుతూ అంటుంది మహః అనేటటువంటి ఆ గుణయోగం వలన, గుణంతో పరమాత్మ ఉన్నట్టుగా, పరమాత్మ స్వరూపాన్ని మీరు ధ్యానం చేయండి. బ్రహ్మ ఆ రూపంతో ఉన్నట్టుగా అలా చేసినట్టయితే నీవు ఆ ఉపాసనా ఫలం వలన మహాన్ భవతి, చాలా గొప్పవాడివిగా లోకంలో ప్రఖ్యాతిని పొందుతావు. చూశావు, తన్నమ ఇత్యుపాసీత నమ్యంతే స్మై కామాః. నమన గుణంతో ఉన్నటువంటి తద్రూపేణ పరమాత్మ బ్రహ్మ ఉన్నట్టుగా నువ్వు భావన చేయి, ఉపాసన చేయి. నమ ప్రఫీభావే, వశీకరణం, స్వాధీనం అన్నమాట. అలా చేసినట్లయితే నీకు ఏ కోరికలుంటే ఆ కోరికలన్నీ కూడాను సిద్ధిస్తాయి. అస్మై కామాః నమ్యంతే వశీకృతా భవంతి ఇత్యర్థః. అతనికి ఏ కామాలుంటే ఆ కామాలన్నీ కూడాను స్వాధీనమైపోతాయి కదా. అలాంటి గొప్ప గుణం పరమాత్మ. తద్బ్రహ్మేత్యుపాసీత బ్రహ్మవాన్ భవతి. ఇక్కడ బ్రహ్మ అని ఉపాసన చేయమంటాడు. బ్రహ్మేగా ఇప్పుడు చెప్పేది, మళ్ళీ బ్రహ్మ అంటావేంటి? ఇక్కడ బ్రహ్మశబ్దం వేదము అని అర్థం. వేదస్తత్వం తపో బ్రహ్మ బ్రహ్మావేప్ర ప్రజాపతి అని నిఘంటు. అందువల్ల నువ్వు ఆ పరమాత్మని బ్రహ్మరూపంతో ధ్యానం చేయమని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? వేదరూపంగా. పరమాత్మలోంచి కదండి వేదాలు వచ్చాయి. అసలు వారి నిశ్వాస రూపంగా ఏర్పడినటువంటి అవి బ్రహ్మగా తెలుసుకో నువ్వు. అంటే సహజంగా ఆ ఉపనిషత్తులు, ఆ మంత్రాలు అవన్నీ కూడా బ్రహ్మను బోధిస్తూ ఉంటాయి.
బ్రహ్మని బోధించేవి కాబట్టి అవి బ్రహ్మే. అంతకంటే ఇంకా వేరే మనం ఏం చెప్పాలి దానికి? ఏం చెప్పాలి అంటే తెలియకపోతే నువ్వు తోచింది చెబుతావు. తోచింది చెప్పకుండా ఉండటం కోసం అసలైన విషయం శృతి వ్యాఖ్యానించాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. అందుకోసం నువ్వు వేదం స్వాధీన వేదో భవతి ఇత్యర్థ అన్నారు భాష్యకారుడు. వాడి వేదములు స్వాధీనంలో ఉంటాయి. చదువుకుంటారు కానీ స్వాధీనంలో ఉండటం వేరు, చదువుకోవటం వేరు. అధ్యయనం చేయొచ్చు, అది రాకపోతే, వచ్చింది మర్చిపోతే అది స్వాధీనమైనట్టే ఉంది దానికి అర్థం. అలా కాకుండా ఈ ఉపాసనా బలం వలన నీకు వేదాలన్నీ కూడాను స్మృతి పథంలో ఉంటాయి. ఎప్పుడు అడిగితే ఎక్కడ అడిగితే అప్పుడల్లా నువ్వు వాటిని వెంటనే చెప్పగలుగుతావు. లేకపోతే ఆ శక్తిని నువ్వు కోల్పోతావు, విస్మరణ ఏర్పడుతుంది. అది తప్పు. తద్బ్రహ్మణ పరిమర ఇత్యుపాసీత. తరువాత బ్రహ్మణ అనుంది ఇక్కడ. బ్రహ్మశబ్దానికి అర్థం ఇక్కడ బ్రాహ్మణస్య అని అర్థం చెప్పమన్నారు. ఓహో, అలాగా. తప వేదస్తత్వం తపో బ్రహ్మ బ్రహ్మ విప్రః ప్రజాపతి ఉందిగా, అర్థాలు ఉన్నాయిగా. సరే, బాగానే ఉంది. బ్రహ్మణ అంటే బ్రాహ్మణస్య పరిమర అంటే పరితో వర్తమానా, ఉంటూ ఉండేటటువంటి ఒకానొక ద్వేషం చేస్తూ ఉండే శత్రువులు అని అర్థం. ఆ రూపంతో పరమాత్మను నువ్వు ధ్యానం చేయి. తెలియదా అంటే వాళ్ళు అదేమిటండి శత్రురూపంగా భావన చేయటం ఏంటి? చేస్తే మనకి ఏం కలిసి వస్తుంది? అప్పుడు వాళ్ళు ఏమవుతారటంటే పరియేడం మ్రియంతే ద్విషంత సపత్నా. ఇతని చుట్టూ ఉంటూ ఇతన్ని హింసించాలనుకునేటటువంటి శత్రువులందరూ కూడా చచ్చిపోతారు. ఓరి బాబోయ్. పరిమరహ అంటే ఇక్కడ ఒకచోట మాట్లాడుతూ సంవర్గ విద్యలో చాందోగ్యంలో వాయుర్వావ సంవర్గ ప్రాణోవావ సంవర్గ అనంటూ జానశ్రుతి మహారాజుకు ఉపదేశం చేసిన చోట సంవృణోతి అంతా కూడా సంహరిస్తుంది అనే అర్థంలో రాశారు. వాయువు అవసరం వచ్చినప్పుడు సంహారకుడుగా ఉంటాడు. శత్రువు కూడా సంహారకుడుగా ఉంటాడు కదా. ఎప్పుడు కనపడతాడా వీడిని మనం చంపేయాలి అని చూస్తూ ఉంటాడు. వాడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సమయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రూపంతో పరమాత్మను భావించు. వారు ఆ స్వరూపమైపోయి వాడిని వారే సంహరిస్తారు. నువ్వేం చేయక్కర్లేదు. వాడు మనమైన అలాగా భావించడం అనేటటువంటిది వాడు మృత్యువుని వాడే కొని తెచ్చిపెట్టుకున్నట్టే అయిపోతాడు. అలాంటి పరమాత్మ దాన్ని కూడా చేస్తారు. ఏమండి అన్నీ బాగా చెప్పారు, ఇది ఒకటి ఇట్లా చెబుతున్నారు మీరు ఏమంటో కొంచెం అని నాకు ఒక ఆలోచన కలిగిందండి. అంటే ద్వేషం అనేటటువంటిది ఎవరికైనా తప్పే. మరి దానివలన మనకు కూడా హాని జరిగే అవకాశం కనపడుతోంది కదా. రణరంగంలో శత్రు సంహారం పరమాత్మ చేయటం కోసమని కురుక్షేత్ర రణరంగాన్ని ఎందుకు నడిపించారు? ఎన్ని రకాల ఇబ్బందులు వస్తే అన్నిటినీ కూడాను సమాధానపరిచి పాండవులకు జయం ఇప్పించారు పరమాత్మ. కౌరవుల్లో దుర్యోధనుడు దుర్మార్గుడు. వాడికి అనుయాయులైన వాళ్ళందరూ కూడాను ఇంచుమించుగా వాళ్ళతో సమానమైన వాళ్ళే. వాడు ఉండగా లోకానికి క్షేమం ఉండదు. అందుకోసమని పరమాత్మ ఒక శత్రు రూపంతో పరమాత్మ ఉద్భవించారు. ఆయన ఆ రూపంతోనే నేను
చెప్పారుగా, నేను పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. వినాశాయ ఆ రూపంతో పరమాత్మను ఆరాధించు. ఆయన అవతార ప్రయోజనం అదే. కాబట్టి అలా చేసినట్టయితే వాళ్లే పోతారు, వాళ్లే నశించిపోతారు. కానీ నువ్వేం చేయక్కర్లేదు, పరమాత్మే చూస్తాడు వాళ్ళని గురించి. ఆయనే ఏం చేయాలో తెలుసు ఆయనకి. మహాత్ముని రక్షించడం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు పరమాత్మ. ఆ రూపంగానే ఇక్కడ ఉపాసన మనం చేయవలసి ఉంటుంది. ఇంకా చెబుతారు.